ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै శ్రీగురవే నమః। ఈరోజు మూడో శబ్దం చెప్పుకుందాం. మూడవ శబ్దం తకారాంతః పుంలింగః భవత్ శబ్దః. తకారాంతః పుంలింగః భవత్ శబ్దః. భవాన్ భవంతౌ భవంతః. భవాన్ భవంతౌ భవంతః. హే భవన్ హే భవంతౌ హే భవంతః. హే భవన్ హే భవంతౌ హే భవంతః. భవంతం భవంతౌ భవతః. భవంతం భవంతౌ భవతః. భవతా భవద్భ్యాం భవద్భిః. భవతా భవద్భ్యాం భవద్భిః. భవతే భవద్భ్యాం భవద్భ్యః. భవతే భవద్భ్యాం భవద్భ్యః. భవతః భవద్భ్యాం భవద్భ్యః. భవతః భవద్భ్యాం భవద్భ్యః. భవతః భవతోః భవతాం. భవతః భవతోః భవతాం. భవతి భవతోః భవత్సు. భవతి భవతోః భవత్సు. చాణక్య నీతి శాస్త్రంలో నిన్న 10 వరకు శ్లోకాలు అయ్యాయి. ఇవాళ 11వ శ్లోకం నుంచి చెప్పు. కిం జాతైః బహుభిః పుత్రైః శోకసంతాపకారకైః. కిం జాతైః బహుభిః పుత్రైః శోకసంతాపకారకైః. వరమేకః కులాలంబీ యత్ర విశ్రామ్యతే కులం. వరమేకః కులాలంబీ యత్ర విశ్రామ్యతే కులం. కిం జాతైః బహుభిః పుత్రైః శోకసంతాపకారకైః. వరమేకః కులాలంబీ యత్ర విశ్రామ్యతే కులం. కిం జాతైః బహుభిః పుత్రైః శోకసంతాపకారకైః. శోకసంతాపకారకైః మిక్కిలి దుఃఖాన్ని కలగడానికి కారణమైనటువంటి బహుభిః పుత్రైః కిం జాతః బహుభిః పుత్రైః కిం. బహుభిః పెక్కుమంది పుత్రులు కలగడం వలన కిం కిం ప్రయోజనం. ఎల్లప్పుడూ
దుఃఖాన్ని కష్టాన్ని కొని తెచ్చేటువంటి పెక్కుమంది సంతానముతో కలిగినటువంటి సంతానముతో పని ఏమి? వరమేకః, బహుపుత్ర సంతానం కన్నా వరమేకః, ఒక్క కుమారుడుంటే చాలు. ఎటువంటి వాడు? వాడు కులాలంబి ఎత్ర విశ్రామ్యతే కులం, ఎత్ర విశ్రామ్యతే కులం, ఎక్కడైతే వంశానికి చక్కటి పేరు ప్రతిష్టలు తెస్తాడో, ఎవరైతే కులాలంబి, తన వంశానికి ఎవడైతే ఆసరా ఉంటాడో అటువంటి ఒక్క కుమారుడు చాలు. దుఃఖాన్ని కలిగించేటువంటి పెక్కు సంతానము కన్నా వంశానికి మంచి కీర్తి ప్రతిష్టలను తెచ్చేటువంటి వాడు, వంశానికి ఆలంబనముగా ఉండేటువంటి వాడు ఒక్క పుత్రుడున్నా చాలు అని చాణక్యుడు చెప్తూ ఉన్నాడు. పెక్కుమంది సంతానం, దుఃఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు పెక్కుమంది సంతానంతో పనే ఉన్నది. సత్పుత్రుడు ఒక్కడుంటే చాలు, వంశానికి మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కిం జాతైః బహుభిః పుత్రైః శోక సంతాపకారకైః వరమేకః కులాలంబీ ఎత్ర విశ్రామ్యతే కులం. తర్వాత శ్లోకం. పాదాభ్యాం న స్పృశేదగ్నిం గురుం పండితమేవ చ, పాదాభ్యాం న స్పృశేదగ్నిం గురుం పండితమేవ చ, నైవ గాం న కుమారీం చ న వృద్ధం న శిశుం తథా, నైవ గాం న కుమారీం చ న వృద్ధం న శిశుం తథా. పాదాభ్యాం న స్పృశేత్ ప్లస్ అగ్నిం న స్పృశేదగ్నిం గురుం పండితం ఏవ చ, నా ప్లస్ ఏవ నైవ గాం న కుమారీం చ న వృద్ధం న శిశుం తథా. పాదాభ్యాం న స్పృశేత్, పాదములతోటి ఎవరిని తాకరాదు అని చెప్తున్నాడు. ఎవరెవరిని తాకరాదు? అగ్ని, అగ్నిని పాదాభ్యాం న స్పృశేత్, పాదములతో తాకరాదు. గురుం, ఉపదేశం ఇచ్చినటువంటి గురువును పాదాభ్యాం న స్పృశేత్, పాదములతో తాకరాదు. పండితం ఏవచ, అదేవిధంగా బహుశాస్త్ర పండితుడైనటువంటి వారిని కూడా పాదములతో న స్పృశేత్, తాకరాదు. గాం నైవ, గాం గోవును నైవ పాదాభ్యాం స్పృశేత్, పాదములతో తాకరాదు. కుమారించ, కౌమారములో ఉన్నటువంటి కుమార్తెను, వృద్ధం, వృద్ధురైనటువంటి వారిని, శిశుం, శిశుం బాలురు, శైశవముని విధులు వదిలిపెట్టనటువంటి బాలురు, బాలబాలిక ఎవరైతే ఉన్నారో అటువంటి వారు. శైశవం అంటే 5 సంవత్సరముల లోపు ఉన్నటువంటి శిశువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని శైశవము, ఆ వయస్సుని శైశవము అని అంటారు. అటువంటి ఆ శిశువులను పాదాభ్యాం నస్పృశే, పాదములతో తాకరాదు. ఎంత పాపకరమైనటువంటి విషయం ఇది. చాలామంది ఈ నవీన కాలంలో చేస్తున్నటువంటి తప్పుల్లో పెద్ద తప్పు ఇది. తెలుసో తెలియకో వారు
మిడిసిపాటితో, గర్వంతో కొద్దిమంది ఇటువంటి పాపకర్మలను చేస్తూనే ఉంటారు. అగ్నిని తొక్కటం. అయితే పవిత్రమైనటువంటి శుభదినాల్లో కొన్ని ఆచారాలలో అగ్ని మీద నడిచి వస్తాము అని చెప్పి మొక్కుకుంటారు. అది దైవ సన్నిధిలో జరిగేటువంటి కార్యక్రమం. అది ఒక సాంప్రదాయం కాబట్టి అక్కడ దోషం లేదు. అదే పనిగా కావాలని పాదములతో అగ్నిని తాకడం. అలాగే గురువును, పండితుడను, గురుస్థానంలో మనిషిలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పారద్రోలేటువంటి వాడు గురువు. అటువంటి గురువును, పండితుడు, సకల శాస్త్రముల యందు పాండిత్యము కలిగినటువంటి వాడిని, వీరిని పాదములతో తాకరాదు. అలా తాకినటువంటి వాడు నహుషుడు అనేటువంటి కృతయుగంలో ఉన్నటువంటి ఒక రాజు 100 యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందాడు. ఇంద్ర పదవిని పొందటమే కాక ఇంద్రుని భార్య అయినటువంటి సచీదేవిని కూడా పొందాలనుకున్నాడు. నారద మహర్షి ఉపదేశం వలన సచీదేవి ఇంద్ర పదవిని పొందినటువంటి ఆ నహుషుడు సప్త ఋషుల చేత పల్లకిలో మోయించుకుని వస్తేనే సచీదేవి దక్కుతుంది అని చెప్పి కబురు పెడుతుంది. సప్త ఋషులను పిలిచి గర్వాంధకారంలో ఉన్నటువంటి ఆ నహుషుడు సప్త ఋషుల చేత పల్లకి మోయిస్తూ దాంట్లో ఉన్నాడు. ఆ వెళుతున్నప్పుడు అత్యంత పొట్టి వాడైనటువంటి అగస్త్యుడు వెళుతూ ఉన్నప్పుడు అతనికి సరిగా ఆ పల్లకి అందటం లేదు. ఆ పల్లకి ఇటు అటు పాములాగా ఊగుతూ వెళుతోంది. అందులో ఉన్న నహర్షుడికి అది నచ్చలేదు. ఆ మహర్షిని కాలితో తన్ని సర్ప అన్నాడు. అనగానే నువ్వు సర్పమై భూలోకంలో పడి ఉండమని చెప్పి ఆ నహుషుణ్ణి అగస్త్య మహర్షి చెప్పించాడు. కాలితో తనడం వలన మహర్షి కోపం వచ్చి ఆ విధంగా నహుషుణ్ణి సర్పమై భూలోకంలో పడి ఉండమన్నాడు. జ్ఞానోదయమైనటువంటి నహుషుడు అప్పుడు అడిగాడు, మహాప్రభో, నాకు ఎప్పుడు ఈ శాప విమోచనం? పాండవులు వనవాసం చేస్తూ నీ ఉన్నన దగ్గరికి వస్తారు. అప్పుడు నీవు వారిలో ధర్మరాజుని బంధించి నీవు అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు చెప్పినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది. ప్రధానంగా వ్యాస మహాభారతంలో చూస్తే మనందరికీ తెలుసు యక్ష ప్రశ్నలు ఉన్నాయి అని. అలాగే యక్ష ప్రశ్నల తర్వాత వచ్చేటువంటిదే ఈ నహుష ప్రశ్నలు. నహుషుడు వేసినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాన్ని ఇచ్చినటువంటి ధర్మరాజు ఆ నహుష చక్రవర్తికి శాప విమోచనం అయ్యేటట్టుగా చేశాడు. కాబట్టి ఎప్పుడూ కూడా పెద్దలను, పండితులను, గురువులను పాదములతో స్పృశించరా. గోవు హిందూ సాంప్రదాయంలో గోవుకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. సకల దేవతా స్వరూపిణి గోవు అనేటువంటి భావం. సకల దేవతలు ఆ ఆవు యొక్క ప్రతి రోమమునందు నివసిస్తారట. అందుకే భారతదేశంలో
అత్యంత పూజనీయమైనటువంటి స్థానంలో గోవు ఉన్నది. అటువంటి గోవును పాదములతో స్పృశించరాదు. కౌమారి కుమారీం, కౌమారములో ఉన్నటువంటి స్త్రీ లక్ష్మీదేవితో సమానం. అటువంటి లక్ష్మీదేవితో సమానమైనటువంటి స్త్రీ కౌమారములో ఉన్నటువంటి స్త్రీని పాదముతో స్పృశించరాదు. శిశుం, మనందరికీ తెలిసినటువంటి విషయమే. శైశవంలో ఉన్నటువంటి శిశువులందరూ కూడా భగవంతుడితో సమానము అని మనం చెబుతూ ఉంటాం. కాబట్టి భగవత్ స్వరూపులైనటువంటి ఆ శిశుప్రాయములో ఉన్నటువంటి వారిని కూడా తన్నరాదు. వృద్ధం, వృద్ధులను, వయోవృద్ధులు కావచ్చు, జ్ఞానవృద్ధులు కావచ్చు, ఎవరైనా గాని వారికి ఉన్నటువంటి అనుభవం మనకు లేదు. వారి దగ్గర నుంచి మనం ఎంతో వారి యొక్క అనుభవాల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అటువంటి వృద్ధులను కాలితో తన్నరాదు. పాదాభ్యాం న స్పృశేదగ్నిం గురుం పండితమేవ చ నైవగాం న కుమారీం చ న వృద్ధం న శిశుం తథా. శైలే శైలే న మాణిక్యం మౌక్తికం న గజే గజే. సాధవో నహి సర్వత్ర చందనం న వనే వనే. శైలే శైలే న మాణిక్యం, శైలే శైలే న మాణిక్యం మౌక్తికం న గజే గజే. మౌక్తికం న గజే గజే. సాధవో నహి సర్వత్ర, సాధవో నహి సర్వత్ర చందనం న వనే వనే. చందనం న వనే వనే. శైలే శైలే న మాణిక్యం మౌక్తికం న గజే గజే. సాధవః న హి సర్వత్ర చందనం న వనే వనే. శైలే శైలే న మాణిక్యం. మాణిక్యం అంటే రత్నం. ఈ రత్నాలు ఎక్కడ దొరుకుతాయి అని అంటే శైలే శిలాఖండంలో, ప్రతి పర్వతంలోనూ ఇవి శైలే శైలే ప్రతి పర్వతంలోనూ మాణిక్యం రత్నాలు అనేటువంటి ఉండవు. ఎక్కడో కొన్ని చోట్ల దొరుకుతాయి. వాటిని ముడి సరుకుని మనం బాగా సానబెట్టి దాన్ని ఆ వజ్రాలను తయారు చేస్తాం, వజ్రాలుగా తయారు చేస్తాం. కాబట్టి మనకి కనిపించినటువంటి ప్రతి కొండ, ప్రతి బండ అన్నిటిలోనూ ఈ మాణిక్యం అనేటువంటిది లభించదు. చాలా అరుదుగా లభిస్తాయి. గజే గజే మౌక్తికం. ఇది కవి సమయం అంటారు. కవి సమయంలో ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలు, మేలిమి ముత్యాలు ఉంటాయి అని. అలా ప్రతి ఏనుగులోనూ ముత్యాలు ఉంటాయా, ప్రతి ఏనుగు కుంభస్థలంలోనూ ముత్యాలు ఉంటాయా అంటే కాదట. కొన్ని వాటిల్లో మాత్రమే ఉంటాయి. కాబట్టి మనకు కనిపించినటువంటి ప్రతి ఏనుగులోనూ ముత్యాలు, కుంభస్థలంలో ముత్యాలు ఉండవు. చందనం న వనే వనే. మనకి కనిపించినటువంటి ప్రతి అరణ్యంలోనూ వనే వనే, మనం చూసినటువంటి ప్రతి అరణ్యంలోనూ నా చందనం, చందన వృక్షాలు, గంధప వృక్షాలు ఉండవు. ఎక్కడో అరుదుగా ఉంటాయి గంధప వృక్షాలు. అలాగే సాధవః న సర్వత్ర. సాధవః సజ్జనులైనటువంటి మహాత్ములు సర్వత్రా అన్ని చోట్ల ఉండరు. ఏ కోటి మందికో ఒకరు ఆ మహాపురుషులు పుడుతూ ఉంటారు. కాబట్టి శైలే శైలే నమాణిక్యం. ప్రతి పర్వతములోనూ మణిమాణిక్యాలు దొరకవు. మౌక్తికం న గజే గజే. మనం చూస్తున్న ప్రతి ఏనుగు యొక్క కుంభస్థలములోనూ ముత్యాలు ఉండవు. చందనం న వనే వనే.
ప్రతి వనములోనూ గంధపు చెట్టు ఉండదు. సాధవ న సర్వత్ర. సత్పురుషులు అన్ని చోట్ల ఉండరు. శైలే శైలే న మాణిక్యం మౌక్తికం న గజే గజే సాధవో నహి సర్వత్ర చందనం న వనే వనే. పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞా విధీయతే. పృథివ్యాం త్రీణి రత్నాని పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం జలమన్నం సుభాషితం మూఢైః పాషాణఖండేషు మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞా విధీయతే రత్నసంజ్ఞా విధీయతే. ఈ శ్లోకానికి నక్షత్ర మార్కు ఉన్నది కాబట్టి ఈ శ్లోకం ప్రతిపదార్థంగా ఇవ్వబడుతుంది. పదవిభాగం చూడండి. పృథివ్యాం త్రీణి రత్నాని జలం అన్నం సుభాషితం మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞాం విధీయతే. పృథివ్యాం ఈ భూమి యందు త్రీణి రత్నాని మూడు రత్నాలు ఉన్నాయి. త్రీణి మూడు రత్నాని రత్నములు ఉన్నాయి. అవి ఏమిటంటే జలం అన్నం సుభాషితం. జలం ప్రాణాధారమైనటువంటి జలం నీరు. నీటికే మరొక పేరు ప్రాణమని కూడా. అన్నం శరీరానికి సత్తువునిచ్చేటువంటిది శక్తినిచ్చేటువంటిది అన్నం. సుభాషితం మంచి మాట. మంచి మాట వలన సత్ప్రవర్తనతో మానవులు మెలుగుతూ ఉంటారు. కాబట్టి పృథివ్యాం త్రీణి రత్నాని ఈ పృథువులో ఈ మూడే రత్నములు. నీరు అన్నం సుభాషితం ఈ మూడు రత్నాలుగా భూమిలో చెప్పబడుతూ ఉన్నాయి. కానీ మూఢైః మూర్ఖుల చేత పాషాణఖండేషు పాషాణఖండం రాయి ముక్క ఏదైతే ఉన్నదో ఆ రాతి ముక్కను రత్నసంజ్ఞాం విధీయతే దానికి రత్నం అని పేరు పెట్టి దాన్ని పిలుస్తూ ఉంటారు. మూర్ఖులైనటువంటి వాళ్ళు దేనిని రత్నంగా పిలుస్తారు అని అంటే రాతి ముక్కను రత్నంగా పిలుస్తారు కదా. మనం లోకంలో మణి అంటే డైమండ్ అత్యంత విలువ కలిగినటువంటిది అని మనం చెబుతూ ఉంటాం. వజ్రం అనేటువంటిది అత్యంత విలువైనటువంటిది అని. కానీ నిజానికి ఇది విలువ దేనికి విలువ ఎక్కువ అని అంటే నీరు అన్నం సుభాషితం ఈ మూడు కూడా అత్యంత విలువైనటువంటి. నీరు దొరకనటువంటి ఎడారి ప్రాంతంలో సంచి నిండా వజ్రాలు ఉన్నా అవి దేనికి పనికిరావు. అలాగే సంచి నిండా వజ్రాలు ఉన్నా అక్కడెక్కడా భోజనం దొరకకపోతే అది ఎందుకు పనికిరావు. అవి రాళ్లతో అక్కడ ఉండేటువంటి రాళ్లతోటే అవి సమానం. అలాగే జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది సత్ప్రవర్తన. అటువంటి సత్ప్రవర్తన కావాలి అని అంటే మంచి వాక్కు వినాలి. సుభాషితం మంచి వాక్కు వినాలి. ఆ వాక్కులు వింటూ మనం మన ప్రవర్తనను మార్చుకుని చక్కటి సత్ప్రవర్తనతో మనం వెళ్ళగలం. ఎంతో మంది మహాత్ములు ఆ మహాత్ములకు చిన్ననాటి తల్లి ఒడిలోనే ఇటువంటి చక్కటి వాక్యాలు వినిపించటం వలన
వాళ్ళని మనం మహానుభావులుగా గొప్పవారిగా మనం వాళ్ళని కీర్తిస్తూ ఉంటాం. మంచి మాటలు చిన్నప్పటి నుంచే అమ్మ ఒడి నుంచే వాళ్ళకి వినిపిస్తూ ఉంటే వాళ్ళు చక్కటి సత్ప్రవర్తనతోటి వాళ్ళు సమాజంలో నిలుస్తారు. మరి మూర్ఖులైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? పాషాణ ఖండేషు. రత్నం అంటే ఏంటి? అది కూడా ఒక రాయే. ఆ రాతికే చాలా చక్కగా వివిధ రకాలైనటువంటి కోణాలు వచ్చేటట్టుగా దాన్ని సానబట్టి అది మెరిసేటట్టుగా మనం చేసి దాన్ని వజ్రం అనేటువంటి పేరు పెట్టి మనం ధరిస్తూ ఉంటాం. మూర్ఖైహి మూర్ఖుల చేత, మూఢైహి మూర్ఖుల చేత, పాషాణ ఖండేషు. రాతి ముక్క ఏదైతే ఉన్నదో దానికి రత్న సంజ్ఞాం విధీయతే. రత్నము అనేటువంటి పేరుతోటి దాన్ని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అది మరొకసారి చూడండి. పృథివ్యాం భూమి మీద 3 రత్నాని రత్నములు ఉన్నాయి. జలం నీరు, అన్నం అన్నము, సుభాషితం మంచి మాట. మూఢైహి అజ్ఞానుల చేత, పాషాణఖండేషు రాతి ముక్కల యందు, రత్న సంజ్ఞ రత్నము అనేటువంటి పేరు, విధీయతే ఉంచబడి ఉన్నది లేదా దానితో పిలవబడుతూ ఉన్నది. లోకంలో 3 రత్నాలు ఉన్నాయి. అవి నీరు, అన్నం, సుభాషితం. కానీ మూర్ఖులు మాత్రం రాతి ముక్కల్ని పట్టుకుని వీటినే వజ్రాలు, రత్నాలని చెప్పి పిలుస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు నేర్చుకోండి. ఇది నక్షత్ర చిహ్నం ఉన్నది కాబట్టి ఈ శ్లోకం మనకి పరీక్షలో రావడానికి అవకాశం ఉంది. పృథివ్యాం 3 రత్నాని జలమన్నం సుభాషితం మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞా విధీయతే. జలే తైలం ఖలే గుహ్యం పాత్రే దానం మనాగపి. ప్రాజ్ఞే శాస్త్రం స్వయం యాతి విస్తారం వస్తు శక్తితః. జలే తైలం ఖలే గుహ్యం, జలే తైలం ఖలే గుహ్యం పాత్రే దానం మనాగపి. పాత్రే దానం మనాగపి. ప్రాజ్ఞే శాస్త్రం స్వయం యాతి. ప్రాజ్ఞే శాస్త్రం స్వయం యాతి విస్తారం వస్తు శక్తితః. విస్తారం వస్తు శక్తితః. జలే తైలం ఖలే గుహ్యం పాత్రే దానం మనాగ్ ప్లస్ అపి మనాగపి. ప్రాజ్ఞే శాస్త్రం స్వయం యాతి. స్వయం యాతి విస్తారం వస్తు శక్తితః. వస్తు శక్తితః. స్వయం విస్తారం యాతి వస్తు శక్తితః. వస్తువు శక్తితః తన శక్తి మేరకు స్వయం విస్తారం యాతి స్వయముగా విస్తరింపబడుతూ ఉంటుంది అని. ఏదైనా ఒక వస్తువు తన శక్తి మేరకు అది విస్తరిస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్తున్నాడు. జలే తైలం. జలే నీటి యందు వేయబడినటువంటి నూనె చుక్క తైలం. నీళ్లలో గనక ఓ చుక్క నూనెని గనక వేస్తే అది ఆ నూనెలో ఆ నీటిలో అది విస్తరిస్తుంది. వేసిన దగ్గరే ఆ చుక్క ఆగిపోకుండా
అలాగా ఆ నీరంతా వ్యాపింపజేస్తుంది, అది విస్తరిస్తుంది. ఇంకో విషయం చెప్తున్నాడు, ఖలే గుహ్యం. ఖలే దుర్మార్గుడికి చెప్పినటువంటి గుహ్యం, రహస్యము. ఎవడైనా దుర్మార్గుడికి, ఎవడ దుర్మార్గుడో మనకు తెలియదు, కానీ ఏదైనా రహస్యం ఒకడికి చెప్తే అదంతా ఊరంతా వ్యాపించింది, అయితే వ్యాపిస్తే ఎవడి వల్ల వ్యాపించిందో మనకు తెలుసు, కాబట్టి వాడు దుర్మార్గుడు. కాబట్టి దుర్మార్గుడికి చెప్పినటువంటి రహస్యం ఏదైతే ఉన్నదో ఆ రహస్యం అది నెమ్మది నెమ్మదిగా ఎవరి వద్దకైతే చేరకూడదు అనుకుంటామో వాళ్ళందరి దగ్గరికి చేరు. ఎలాగా? ఆ దుర్మార్గుడు ఊరికే ఉంటాడా? ఆ రహస్యాన్ని కడుపులో పెట్టుకోలేడు వాడు. కనిపించిన ప్రతి వాడికి నీకో మాట చెప్తాను, ఎవరికి చెప్పొద్దు నువ్వు అని చెప్పి ప్రతివాడికి అలాగే చెప్తూ అందరికీ చెప్తాడు. అలాగే పాత్రే దానం మనాగపి. అభిమానవంతుడికి పాత్రతనిరికి ఇచ్చినటువంటి దానం ఏదైతే ఉందో ఆ దానం అంటే ఎవరికైతే అవసరంలో మనం దానం చేశామో అలా దానం పొందినటువంటి వాడు కూడా తాను ఊరికే ఉండకుండా తను పొందినటువంటి మేలు ఏదైతే ఉన్నదో ఆ మేలు నలుగురికి చెప్తాడు. అలాగే ప్రాజ్ఞే శాస్త్రం. ప్రాజ్ఞే మంచి జ్ఞానవంతుడికి ఇచ్చినటువంటి శాస్త్రం, చదువు ఏదైతే ఉన్నదో ఆ చదువు కూడా. ఆ ప్రజ్ఞావంతుడు ఏం చేస్తాడంటే తాను నేర్చుకున్నటువంటి దాన్ని నలుగురికి పంచి పెడతాడు, విస్తరింపజేస్తాడు. కాబట్టి వస్తు శక్తితః స్వయం విస్తారం యాతి. వస్తువు శక్తి మేర, తన శక్తి మేర స్వయముగా విస్తరిస్తూ ఉంటుంది అని చెప్తాడు. నీటిలో పట్టినటువంటి తైలపు చుక్క అది ఊరకే ఉండకుండా విస్తరిస్తుంది నీరంతా. దుర్మార్గుడికి చెప్పినటువంటి రహస్యం ఊరంతా వ్యాపిస్తుంది. సన్మార్గుడికి చేసినటువంటి దానం ఏదైతే ఉన్నదో ఆ దానం కూడా అందరికీ తెలుస్తుంది. పలానా వారి దగ్గర నుంచి నేను ఈ సహాయాన్ని పొందాను అని కృతజ్ఞతాపూర్వకంగా చెప్తాను. అలాగే ప్రాజ్ఞుడైనటువంటి వాడికి ఇచ్చినటువంటి శాస్త్రం, చదువు ఏదైతే ఉన్నదో ఆ చదువు కూడా అందరికీ ఉపయోగపడేటట్టుగా, అందరికీ తెలిసేటట్టుగా ఆ శాస్త్రాన్ని అందరికీ కూడా తాను ఉపదేశిస్తాడు. ఇలాగా వస్తువు తన శక్తి మేర విస్తారాన్ని పొందుతూ ఉంటుంది. నీటిలో వేసినటువంటి నీను చుక్క దుర్మార్గుడికి చెప్పినటువంటి రహస్యం, సన్మార్గుడికి ఇచ్చినటువంటి దానం, ప్రజ్ఞ కలిగినటువంటి వానికి చెప్పినటువంటి విద్య, ఇవి ఆయా వస్తువులు శక్తిని అనుసరించి వాటి శక్తి మేరకు స్వయముగా విస్తరిస్తూ ఉంటాయి. జలే తైలం ఖలే గుహ్యం పాత్రే దానం మనాగపి. ప్రాజ్ఞే శాస్త్రం స్వయం యాతి విస్తారం వస్తు శక్తితః. తర్వాత ప్రస్తావసదృశం వాక్యం ప్రభావసదృశం ప్రియం ఆత్మశక్తి సమం కోపం యో జానాతి స పండితః. ప్రస్తావసదృశం వాక్యం ప్రస్తావసదృశం వాక్యం ప్రభావసదృశం ప్రియం ప్రభావసదృశం ప్రియం ఆత్మశక్తి సమం కోపం ఆత్మశక్తి సమం కోపం
యో జానాతి స పండితః. యో జానాతి స పండితః. ప్రస్తావ సదృశం వాక్యం, ప్రభావ సదృశం ప్రియం, ఆత్మశక్తి సమం కోపం యః జానాతి సహ పండితః. సహ పండితః, అతడే పండితుడు. ఎవరు పండితుడు అనంటే ఆత్మశక్తి సమం కోపం యః జానాతి. ఆత్మశక్తి, తనకున్నటువంటి శక్తి ఎంతటిదో దానిని అనుసరించి కోపం యః జానాతి, ఎంత కోపం తెచ్చుకోవాలో తెలుసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడే పండితుడు. ఇంకా ఎటువంటి వాడు పండితుడు అనంటే ప్రభావ సదృశం వాక్యం, అవసరానికి తగినట్లుగా మాట్లాడేటువంటి వాడు, లేదా చక్కగా సందర్భానుసారంగా మాట్లాడేటువంటి వాడు. అలాగే ప్రభావ సదృశం ప్రియం, ప్రభావాన్ని బట్టి ఇష్టమును పెంచుకునేటువంటి వాడు. ప్రియం, ఇష్టమును పెంచుకునేటువంటి వాడు. ఆత్మశక్తి, తన శక్తికి తగినంత కోపమును యః జానాతి, ఎవరైతే తెలుసుకుంటాడో సహ పండితః, అతడు పండితుడు. ఎవరు పండితుడు అంటే లోకంలో పెక్కు శాస్త్రాలు చదివినటువంటి వాడే కాదు పండితుడు అని అంటే, సందర్భానుసారంగా మాట్లాడేటువంటి వాడు. అసందర్భ ప్రేలాపి అని కాకుండా సందర్భానుసారంగా మాట్లాడేటువంటి వాడు. ప్రభావ సదృశమైనటువంటి ప్రియాన్ని పెంచుకునేటువంటి వాడు. తనకి ఇష్టాన్ని పెంచుకోవడంలో కూడా జాగ్రత్త వహించి తన ఇష్టాన్ని పెంచుకునేటువంటి వాడు. తన శక్తిని అనుసరించి కోపాన్ని ప్రదర్శించేటువంటి వాడు. తాను బలహీనుడు, అతిశక్తివంతుడి యందు కోపాన్ని ప్రదర్శించాడనుకోండి, ఆ బలవంతుడు బలహీనుడిని తప్పనిసరిగా కష్టానికి గురి చేస్తాడు. కాబట్టి తన ఆత్మశక్తిని అనుసరించి ఎవడైతే కోపాన్ని బయటపెడతాడో సహ ఏవ పండితః, అతడే పండితుడు. ప్రభావ సదృశం వాక్యం, ప్రస్తావ సదృశం వాక్యం, ప్రభావ సదృశం ప్రియం, ఆత్మశక్తి సమం కోపం యో జానాతి స పండితః. తర్వాత శ్లోకం. తక్షకస్య విషం దంతే మక్షికాయాస్తు మస్తకే, వృశ్చికస్య విషం పృచ్ఛే సర్వాంగే దుర్జనే విషం. తక్షకస్య విషం దంతే, తక్షకస్య విషం దంతే మక్షికాయాస్తు మస్తకే, మక్షికాయాస్తు మస్తకే, వృశ్చికస్య విషం పృచ్ఛే, వృశ్చికస్య విషం పృచ్ఛే సర్వాంగే దుర్జనే విషం, సర్వాంగే దుర్జనే విషం. ఈ శ్లోకం కూడా నక్షత్ర మార్పు ఉన్నది కాబట్టి జాగ్రత్తగా దీన్ని కూడా మీరు చదవండి. తక్షకస్య విషం దంతే మక్షికాయాః తు, మక్షికాయాః తు మస్తకే, వృశ్చికస్య విషం పృచ్ఛే, సర్వ ప్లస్ అంగే సర్వాంగే, దుర్జనే విషం, సర్వ ప్లస్ అంగే సర్వాంగే, దుర్జనే విషం. ఏ ఏ ప్రాణికి ఎక్కడెక్కడ విషం ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. తక్షకస్య విషం దంతే, తక్షక అంటే పాము. పాముకి
తక్షకుడు అనేటువంటి వాడు సర్పరాజు. ఒక సర్పరాజు అనే కాదు, పాముకి విషం అనేటువంటిది, విషం దంతే దంతముల యందే కోరల యందు మాత్రమే ఉంటుంది. సర్పానికి విషం కోరల యందు మాత్రమే ఉంటుంది. మక్షికాయాహ తూ కాని మక్షికాయాహ ఈగకు మస్తకే విషం, మస్తకే తలయందు విషం ఉంటుంది. ఈగకు తలయందు విషం ఉంటుంది. వృశ్చికస్య మరి తేలుకో పృచ్ఛే విషం, దాని యొక్క తోకలో పృచ్ఛే తోకయందు మాత్రమే విషం ఉంటుంది. మరి మానవుడికో, అందరు మానవులకి కాదు, దుర్జన దుర్మార్గుడైనటువంటి వాడి మానవునికి సర్వాంగే విషం, వాడి సర్వ అవయవాలలోనూ విషం ఉంటుంది. జంతువులకి ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ప్రదేశంలో విషం ఉన్నట్లయితే, జ్ఞానాన్ని తెలిసినటువంటి మానవుడు అటువంటి దుర్మార్గుడైనటువంటి మానవుడికి ఒళ్ళంతా సర్వాంగముల్లోనూ విషం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు కదా. చూడండి మళ్ళొకసారి. తక్షకస్య సర్పరాజుకు లేదా సర్పమునకు విషము దంతే కోరలలో దంతములలో ఉంటుంది. మక్షికాయాహ తూ కాని మక్షికాయాహ ఈగకు మస్తకే తలయందు విషం ఉంటుంది. వృశ్చికస్య తేలుకు పృచ్ఛే తోకయందు విషం ఉంటుంది. దుర్జన దుర్మార్గునకు సర్వాంగే ప్రతి అవయవమునందు విషము ఉంటుంది. కాబట్టి మనం స్నేహం చేసేటప్పుడు వాడు దుర్మార్గుడా సన్మార్గుడా ఎవరు అనేటువంటిది ఆలోచించి మనం స్నేహం చెయ్యాలి. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. తక్షకస్య విషం తంతే మక్షికాయాస్తు మస్తకే వృశ్చికస్య విషం పృచ్ఛే సర్వాంగే దుర్జనే విషం. తర్వాత త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యం అహోరాత్రం స్మర నిత్యం అనిత్యతాం. త్యజ దుర్జన సంసర్గం, దుర్మార్గులతో ఉండేటువంటి స్నేహాన్ని త్యజ విడిచిపెట్టండి. మరి ఎవరితో ఉండాలి అని అంటే సాధు సమాగమం భజ, సాధు సద్పురుషుల యొక్క సమాగమం భజ, వారి యొక్క సాంగత్యాన్ని చేయండి. దుర్జనుల యొక్క సాంగత్యాన్ని విడనాడండి, సజ్జనులతో సాంగత్యం పెంచుకోండి. కురు పుణ్యం అహోరాత్రం,
మరి పుణ్యం ఎప్పుడు చేయాలి? ఏదో ఒక సమయంలో చేస్తే సరిపోతుందా? కాదట. అహోరాత్రం కురు, రాత్రి పగలు తేడా లేకుండా పుణ్యాన్ని ఆచరించమంటాడు. అలాగే స్మర నిత్యం అనిత్యతాం, నిత్యం అనిత్యతాం స్మర, ఏది నిత్యమో ఏది అనిత్యమో నిరంతరము స్మరించాలి. అది స్మరణకి ఎప్పుడూ ఉండాలి. అది గనక మనసులో ఎప్పుడూ ఉన్నట్లయితే పైవన్నీ కూడా చక్కగా మనం పాటిస్తాం. ఏమిటి నిత్యము అనిత్యము? ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము? యత్పశ్యతి తన్నశ్యతి, మనం ఏదైతే చూస్తూ ఉంటామో చూసిన ప్రతిదీ కూడా ఏదో ఒక నాటికి నాశనాన్ని పొందుతుంది. చూసింది ప్రతిదీ కూడా అనిత్యమే. మరి దేన్ని చూడలేదు? మానవుడు నిత్యమైనటువంటి సత్యాన్ని, ఆ సత్యం ఏదేనంటే ఆత్మతత్వాన్ని. ఇది నిత్యమైనటువంటిది. దీన్ని నిత్యం స్మరించాలి. మనం దేని మీద అయితే కోరిక పెంచుకుంటున్నామో ఆ కోరిక ప్రతిదీ కూడా నశించిపోయేదే. అది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు అనేటువంటిది మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. అది ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. ఆ నిత్యానిత్యాలను స్మరిస్తే మనం దేని మీద కోరికను పెంచుకుంటాం. త్యజ దుర్జన సాంగత్యం, దుర్జన సాంగత్యం, దుర్మార్గుడితో స్నేహాన్ని విడిచిపెట్టాలి. సజ్జన సమాగమం భజ, సజ్జనులతో స్నేహము చెయ్యాలి. దుర్మార్గుడంటే ఎటువంటి వాడు అనంటే మనల్ని నాశనం చేసేటువంటి వాడు దుర్మార్గుడు. సన్మార్గుడు ఎటువంటి వాడు అంటే మనకి ఔన్నత్యాన్ని తెలిపేటువంటి వాడే సన్మార్గుడు. మనం దుర్జన లక్షణాలని సజ్జన లక్షణాలని కూడా ఫస్ట్ ఇయర్లో మనం చదువుకున్నాం. కాబట్టి అటువంటి వాళ్ళని దుర్జనులను విడిచిపెట్టి సజ్జనుల సాంగత్యం అనేటువంటిది చెయ్యాలి. ఇక పుణ్యం ఎప్పుడు చెయ్యాలి? అహోరాత్రం కురు పుణ్యం. మృత్యువు జుట్టు పట్టుకుని ఉన్నది అనేటువంటి భావనతో అహోరాత్రము పుణ్యకార్యాలు చేయమన్నారు. ఎందువల్లంటే ఈ మృత్యు అనేటువంటిది ఎప్పుడు వస్తుందో తెలియదు. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి చెప్పలేము అనేటువంటి విషయాన్ని సహజంగా సామెతగా వాడుతూ ఉంటాం. ఈ ప్రాణం పోకడా అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి మరుక్షణమే మనకి మృత్యువు సంభవించవచ్చు అనేటువంటి భావనతో నిత్యము పుణ్యకార్యాలు చెయ్యాలి. అహోరాత్రము పుణ్యకార్యాలు చెయ్యాలి అని. నిత్యానిత్య విచారణ, ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా నిత్యం అనిత్యతాం స్మర, ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటిది ఎల్లప్పుడూ మన స్పృహలో ఉండాలి. ఇట్లా కనుక ఉన్నట్లయితే మన ప్రవర్తనలో మనకి మార్పు వచ్చి మంచి కార్యాలతో సమాజాన్ని సన్మార్గంగా ఉండేటట్టుగా చేస్తాం. చూడండి, దుష్టులతో స్నేహము విడవాలి, సజ్జన సాంగత్యాన్ని అలవర్చుకోవాలి, రాత్రింబవళ్ళు పుణ్యకార్యాలు చెయ్యాలి. ఈ శరీరము అనిత్యము, ఆత్మ నిత్యము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం. దానేన పాణిః నతు కంకణేన స్నానేన శుద్ధిః నతు చందనేన
మానేన తృప్తి నతు భోజనేన జ్ఞానేన ముక్తి నతు మండనేన దానేన పాణి నతు కంకణేన దానేన పాణి నతు కంకణేన స్నానేన శుద్ధి నతు చందనేన స్నానేన శుద్ధి నతు చందనేన మానేన తృప్తి నతు భోజనేన మానేన తృప్తి నతు భోజనేన జ్ఞానేన ముక్తి నతు మండనేన జ్ఞానేన ముక్తి నతు మండనేన. చూడండి, దానేన పాణి నా తు కంకణేన స్నానేన శుద్ధి నా తు చందనేన మానేన తృప్తి నా తు భోజనేన జ్ఞానేన ముక్తి నా తు మండనేన దానేన పాణి నతు కంకణేన. ఈ చెయ్యి బంగారు చెయ్యి అని ఎప్పుడు చెప్పుకుంటాం? ఆ చెయ్యి బంగారు చెయ్యి అని అంటే ఆ చేతికి బంగారు కంకణములతో అలంకరించి ఉన్నది అని కాదు. ఏ చెయ్యి అయితే నిత్యము దాన ధర్మాలు చేస్తూ ఉంటుందో ఆ చెయ్యి బంగారు చెయ్యి. కాబట్టి దానేన పాణిహి నతు కంకణేన, దానము చేయడం వలనే ఆ చేతికి మంచి పేరు వస్తుంది. కానీ అతి ఖరీదైనటువంటి రత్నాలతో పొదగబడినటువంటి కంకణాలు ధరించటం వలన ఆ చేతికి మంచి పేరు రాదు. స్నానేన శుద్ధి నతు చందనేన. శుద్ధి శరీరానికి శుభ్రత అనేటువంటిది దేనివల్ల వస్తుంది అని అంటే, ఇప్పుడు లభిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి చందనాది లేపనములతో శరీరానికి శుభ్రత రాదు. స్నానము చేస్తేనే శరీరానికి శుభ్రత కలుగుతుంది. ఈ శరీరం మీద ఉండేటువంటి అనేక రకాలైనటువంటి మలినాలు, క్రిములు ఇవన్నీ కూడా పోవాలి అనంటే చక్కగా స్నానం ఆచరించాలి. అంతేగాని ఈ శరీరం దుర్వాసన వస్తుంది కదా అని ఆ వాసన పోవడానికి రకరకాల స్ప్రేలు వాడటం, రకరకాలైనటువంటి స్నోలు, పౌడర్లు లాంటివి వాడితే దానివల్ల శరీరానికి చర్మరోగం వస్తుందో తప్పించి మరి ఎటువంటి మేలు చేయదు. కాబట్టి చక్కగా పరిశుభ్రమైనటువంటి నీటితో స్నానం చేస్తే శరీరానికి శుద్ధి ఏర్పడుతుంది. అలాగే మానేన తృప్తి నతు భోజనేన. ఆహారాన్ని పెట్టి తృప్తిని పొందించవచ్చు, కానీ దానికన్నా అభిమానవంతుడైనటువంటి వాడికి గౌరవం వలన మాత్రమే తృప్తి లభిస్తుంది. మిక్కిది గౌరవంతో ఆహ్వానించి వారికి నీవు గంజి పెట్టినా వాళ్ళు చాలా సంతోషపడతారు. కానీ మిక్కిని గర్వంతో, అవమానంతో వాళ్ళని పిలిచి నువ్వు షడ్రుచులతో కలిపినటువంటి, షడ్రుచులతో కూడినటువంటి భోజనము పెట్టినా అది వాళ్ళకి తృప్తినియ్యదు. కాబట్టి మానేనా, గౌరవం వలన మాత్రమే తృప్తి కలుగుతుంది. నతు భోజనేనా, భోజనముతో మాత్రమో కాదు. జ్ఞానేన ముక్తి. ముక్తి, మోక్షం అనేటువంటి పదాలు మనం వింటూ ఉంటాం. ఈ సంసార చక్రం అనేటువంటిది ఏదైతే ఉన్నదో చావు పుట్టుకలు కలిగినటువంటిది. ఆ సంసార చక్రంలో పడకపోవడమే ముక్తి. ఈ ముక్తి దేని వల్ల లభిస్తుంది అని అంటే జ్ఞానేన, జ్ఞానముతో మాత్రమే లభిస్తుంది. నతు ముండనేనా, ఏదో తలనీలాలు సమర్పించి తలకంటే బొడిగుండి చేయించుకుని ఆ పైన ఒక కాషాయ వస్త్రం ఏదో కట్టుకుని ఉండటం వల్ల ముక్తి లభించదు.
జ్ఞానం వలన మాత్రమే ఆ మోక్షం అనేటువంటిది, ముక్తి అనేటువంటిది ఏదైతే ఉందో అది లభిస్తుంది. చూడండి, దానేన పాణిహి, దానేనా దానము చేయటంతో పాణిహి ఆ చేతికి మంచి పేరు వస్తుంది. అంతేగాని నతు కంకణేనా, కంకణేన చక్కటి రత్నాలతో పొదగబడినటువంటి కంకణం ధరించటం వలన ఆ చేతికి బంగారు చెయ్యి అనేటువంటి పేరు రాదు. స్నానేన తృప్తి, స్నానేన శుద్ధి, స్నానం చేయటం వల్లనే ఈ శరీరం శుద్ధి గావించబడుతుంది గాని నతు చందనేన, చందనాది లేపనములతో కాదు. మానేన తృప్తి, గౌరవం వలన మనిషి తృప్తి పొందుతాడు గాని నతు భోజనేన, భోజనం వలన కాదు. జ్ఞానేన ముక్తి, జ్ఞానం వలన ముక్తి లభిస్తుంది గాని నతు మండనేన, శిరోమండనము చేత మాత్రము కాదు. దానేన పాణిహి నతు కంకణేన, స్నానేన శుద్ధి నతు చందనేన, మానేన తృప్తి నతు భోజనేన, జ్ఞానేన ముక్తి నతు మండనేన. తర్వాత దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వారః సహజా గుణాః. దాతృత్వం ప్రియవక్తృత్వం, ధాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత, ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే, అభ్యాసేన న లభ్యంతే చత్వారః సహజా గుణాః, చత్వారః సహజా గుణాః. పదవి భాగం నుండి దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వారః సహజా గుణాః. ఇది కూడా నక్షత్ర మార్కు ఉన్నది. ఈ శ్లోకం కూడా మనకి ప్రశ్నగా ఇవ్వడానికి అవకాశం ఉంది. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, 4 విషయాలను చెప్తున్నాడు ఇక్కడ. చత్వారః గుణాః, ఈ 4 గుణాలు కూడా సహజాః గుణాః, సహజంగా పుట్టుకతో వచ్చేటువంటి గుణాలే గాని ఇవి అభ్యాసేన నలభ్యంతే. అభ్యాసేన ఏదో ప్రయత్నపూర్వకంగా మనం ఎంతో ప్రయత్నం చేస్తే నలభ్యంతే, ఇవి లభించేటువంటివి ఎంత మాత్రము కాదు అని అంటారు. ఏవా 4 అని అంటే దాతృత్వం, దానగుణం, దానం చెయ్యాలి అనేటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో అది పుట్టుక నుంచే రావాలి కానీ ఏదో మధ్యలో ఏర్పడేటువంటిది లేదా అభ్యాసం చేస్తే వచ్చేటువంటిది ఎంత మాత్రము కాదు. అలాగే ప్రియవక్తృత్వం, ప్రియముగా మాట్లాడటం, ప్రేమతో మాట్లాడటం, ఇది కూడా సహజంగానే రావాలి కానీ అభ్యాసంతో ఎంత మాత్రము రాదు. ధీరత్వం, ధైర్యం, ధీరగుణం అంటే ధైర్యము, ఈ ధైర్యం కూడా సహజంగానే రావాలి పుట్టుకతో. అలాగే ఉచితజ్ఞత, ఉచితానుచితాలు, ఉచితజ్ఞత, ఉచితానుచితాలు తెలుసుకుని ప్రవర్తించడం. ఉచితము, అనుచితము, ఏది సరి అయినది ఏది కాదు అనేటువంటి విషయాలను తెలుసుకుని ప్రవర్తించడం. ఈ 4 గుణాలు ఉన్నాయే, చత్వారః గుణాః, ఈ 4 గుణాలు అభ్యాసేన నలభ్యంతే, అభ్యాసము చేత మనం ప్రయత్నము చేస్తే, ఏదో అభ్యాసము చేస్తే నలభ్యంతే, ఈ 4 గుణాలు రావు. ఈ 4 గుణాలు సహజా గుణాః, సహజమైనటువంటి గుణములు.
చూడండి, దాతృత్వం అనగానే మనకి ఒక వ్యక్తి గుర్తొస్తాడు. మహాభారతములో కర్ణుడు. అతనికి సహజమైనటువంటి గుణం దాతృత్వం అనేటువంటిది. ఏ సమయంలో ఎవరు వచ్చినా ఆయన దానం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, దానం చేస్తాడు. చివరి క్షణాల్లో అతని దాతృత్వాన్ని గురించి అడిగినటువంటి అర్జునుడికి కృష్ణుడు మారువేషాలలో వెళ్ళి ఇక కొద్ది క్షణాల్లో కర్ణుడు చనిపోతాడు అనగా కూడా దానం అడిగాడట. ఏమి ఇవ్వగలను నేను అంటే, వేద బ్రాహ్మణుడిగా ఉన్నాను నేను, నాకు ఏదైనా మీరు దానం ఇస్తారని ఆశతో ఉన్నాను అని అంటే, నా దగ్గర ఏమీ లేదని అంటాడు. చివరికి తన పళ్ళు బంగారపు పళ్ళు అని తెలుసుకుని అది గుర్తుకు రాగానే అక్కడ ఉండేటువంటి ఒక శిలాఖండంతో ఆ పళ్ళను రాలగొట్టి ఆ పళ్ళను అతనికి దానం ఇస్తాడు. అది సహజమైనటువంటి దానం. మరి ప్రయత్నపూర్వకంగా వచ్చేటువంటిది, ఒకనాడు అర్జునుడు అడిగాడట కృష్ణుడిని, ఏంటి కర్ణుడేనా దానం చేయగలిగింది, మేము చేయలేమా అని. భగవంతుడికి సాధ్యం కానిది ఏమున్నది? ఓ సరళ బయటికి తీసుకెళ్తూ వ్యాహ్యాళికి ఒక 2 కొండలను సృష్టించాట. ఒకటి వెండి కొండ, ఒకటి బంగారు కొండ. అర్జున, ఏదో కర్ణుడితో పోల్చుకున్నావు కదా, రేపటి సాయంత్రంలోగా ఈ 2 కొండలను దానం చేసి నాకు కనిపించమన్నాడు. సరే, అప్పటికప్పుడు చాటింపు వేశారు. వచ్చినటువంటి వాడికి దానం ఇస్తాడు అర్జునుడు, తీసుకోండి అని. అర్జునుడు శ్రమ పడుతున్నాడు, చెమటలు కక్కుతున్నాడు. ఆ వెండి కొండని బంగారు కొండని తన చేతులతో దానం ఇవ్వాలనేటువంటి అతి ఉత్సాహంగా ఇస్తూ ఉన్నాడు. సాయంత్రం అయిపోయింది. ఒకసారి తలెత్తి చూశాడు. వెండి కొండ లాగానే ఉంది, బంగారపు కొండ లాగానే ఉన్నది. అయ్యో, ఉదయం నుంచి నేను చేసినటువంటి దానమో అనంటే ఎంత తీసినా తరగనటువంటిది అది. ఆ లోపు కర్ణుడిని తీసుకుని వచ్చాడు కృష్ణుడు. అర్జునుడు బాగా అలసిపోయాడు. ఏం అర్జున, బాగా అలసిపోయినట్టున్నావు? సరే, మరి ఇప్పుడు కర్ణుడికి ఛాన్స్ ఇద్దాం అని చెప్పి, కర్ణ, ఇవి 2 కూడా నువ్వు దానం చెయ్యాలి అన్నాడు. అనగానే అక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి కర్ణుడు ఒకే ఒక సూచన చేశాడు. ఎవరికి కావలసినంత వాళ్ళు పట్టుకుపోండి, ఇది ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి అయిపోయింది. ఇంకా ఈ దానగుణం అనేటువంటిది సహజంగా రావాలి కానీ కృతకంగా ఏమాత్రము రాదు. అలాగే ప్రియవక్తృత్వం, ప్రియమైనటువంటి మాటలు మాట్లాడడం. శ్రీరామచంద్రుడు ఎంతటి వాడినైనా ప్రియవచనాలతో మాట్లాడేవాడు. తానే ముందుగా పలకరించేవాడు. అయ్యో, నేను దూరం నుంచి వచ్చాను, నన్ను పలకరించాలి అని కాదు, తానే ముందుగా పలకరించేవాడు ఎదురుపెట్టినటువంటి వాడు. అదిగో అటువంటి గుణం ఏదైతే ఉన్నదో అది సహజంగా రావాలి, అంతేగాని కృతకంగా ఏదో అభ్యాసం చేస్తే వచ్చేటువంటిది కాదు. అలాగే ధీరత్వం, ధైర్య గుణం. ఈ ధైర్య గుణం కూడా సహజంగా రావాలి. అలాగే ఉచితజ్ఞత, ఉచితానుచితాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సహజంగా రావాలి అని చూడండి. మరొకసారి, దాతృత్వం, దానము చేసేటువంటి స్వభావము. ప్రియవక్తృత్వం, ప్రియముగా మాట్లాడేటువంటి స్వభావము. ధీరత్వం, ధైర్యాన్ని కలిగి ఉండేటువంటి స్వభావము. ఉచితజ్ఞత, ఇది తగినదా, ఇది కాదా, ఇది ఉచితమా, ఇది అనుచితమా అనేటువంటి అది తెలుసుకుని ప్రవర్తించటం. అభ్యాసేన, అభ్యాసము చేత నా లభ్యంతే, ఇవి లభించవు. చత్వారః, ఈ 4 గుణాః, గుణములు. సహజ,
సహజములైనటువంటివి, సహజంగా పుట్టుకతో వచ్చేటువంటివి అని. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వారః సహజా గుణాః. ఇక్కడతో ఈ పాఠం పూర్తయింది. దీనికి కావలసినటువంటి దీంట్లో నుంచి మనకి 4 ప్రతిపదార్థ శ్లోకాలు, మరి 3 2 మార్కుల క్వశ్చన్లు, 3 ఏక పద సమాధాన క్వశ్చన్స్ వస్తాయి. దీనికి కావలసిన నోట్స్ తర్వాత క్లాసులో చెప్తాను. జాగ్రత్తగా దాన్ని మీరు రాసుకోండి. రాసుకుని చక్కగా చదవండి. శుభరాత్రి.